తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. గతంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పార్టీ మారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా ఉప ఎన్నికలు రాలేదని, గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని అసెంబ్లీలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. గతంలో ఆచరించిన సాంప్రదాయాలని ఇప్పుడు మనం ఆచరిస్తున్నామని, సభ్యులెవరూ ఆందోళన చెందొద్దని పార్టీ మారిన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే మంగళవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సభ్యుల రాజీనామాలు లేదా అనర్హత వేటు అంశంలో స్పీకర్ కు నిర్దిష్టమైన గడువు విషయంలో గతంలో రాజ్యాంగ ధర్మాసనాలు తీర్పులిచ్చాయని, వాటిని కాదని తామెలా తీర్పు ఇవ్వగలమని ప్రశ్నించింది. అదే సమయంలో దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడంతో ఇలాంటి ఫిరాయింపుల విషయంలో ఏదో ఒకటి చేయాల్సిందేనన్న అభిప్రాయాన్ని న్యాయమూర్తి వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యేలను ఎక్కువ మంది తాము పార్టీ ఫిరాయించలేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు విషయంలో అనర్హత వేటు వేసే అధికారం ఒక్క స్పీకర్ కు మాత్రమే ఉంటుంది. అయితే దాని విషయంలో మాత్రం ఆయన్ను కాపాడుకోవటం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. అధ్యక్ష, నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు, వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటొచ్చినా అటొచ్చినా ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. అధ్యక్ష, నేను